మీ జీవితం వెనుక ఉన్న అసలైన రహస్యం మీరెప్పుడైనా నలుగురిలో ఉన్నప్పుడు కూడా తీవ్రమైన ఒంటరితనాన్ని ఫీల్ అయ్యారా? ఈ భౌతిక ప్రపంచం ఇక్కడ జనాలు పడే ఆరాటం చూస్తుంటే నేనెందుకు ఇక్కడ ఉన్నాను? నా జీవితానికి అసలైన అర్థం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని ఎప్పుడైనా వెంటాడాయా? పైకి కనిపించే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మేయకుండా దాని వెనుక ఉన్న అస్సలు నిజాన్ని తెలుసుకోవాలని మీ మనసు ఎప్పుడు ఆరాట పడుతూ ఉంటుందా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే, మరియు మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపితే వచ్చే సంఖ్య 7 అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. మీరిక్కడ వినబోయే ప్రతి మాట మీ జీవితానికి ఒక అద్దంలా మీకు చూపిస్తుంది. ఈరోజు మన సంఖ్యాశాస్త్రంలో అత్యంత నిగూఢమైన, రహస్యమైన మరియు శక్తివంతమైన నెంబర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డెస్టినీ నెంబర్ 7. సంఖ్యాశాస్త్రంలో డెస్టినీ నెంబర్ 7 అనగానే మనకు వెంటనే గుర్తు రావాల్సింది జ్ఞానము, వైరాగ్యము మరియు మోక్షానికి కారకుడైన కేతువు. ఈ గ్రహం యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది? మీ జీవిత గమ్యం ఏమిటి? మీరు సాధించబోయే విజయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇన్డెప్త్గా, చాలా లోతుగా విశ్లేషిద్దాం. ది అల్టిమేట్ లైఫ్ పర్పస్ అంటే మీ జీవిత లక్ష్యం ఏంటిది? న్యూమరాలజీలో 7వ నెంబర్ని ద సీకర్ ఆఫ్ ట్రూత్ అంటారు. సో లేదా సత్యాన్వేషి అని పిలుస్తుంటారు. ఈ ప్రపంచంలో చాలామంది పుడతారు, బతుకుతారు, డబ్బు సంపాదిస్తారు, లగ్జరీగా జీవించి వెళ్ళిపోతారు. కానీ డెస్టినీ నెంబర్ 7తో పుట్టిన వారు ఈ భూమి మీదకు వచ్చింది కేవలం ఈ యొక్క రొటీన్ లైఫ్ని లీడ్ చేయడానికి కాదు. మీరు వచ్చింది ఈ సృష్టి రహస్యాలను ఛేదించడానికి. అంటే లాజిక్ మరియు నిజం. మీరు ఎవరినైనా దేనినైనా అంత సులభంగా నమ్మేరు. ఎవరైనా ఒక మాట చెబితే అవునా అని అంగీకరించే మనస్తత్వం ఇది కాదు. దాని వెనుక ఉన్న ఎందుకు, ఎలా అనే లాజిక్ను మీరు వెతుకుతారు. నిజాన్ని నిగ్గు తేల్చే వరకు మీ మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇదే మీ అసలైన డెస్టినీ. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్, సిక్స్త్ సెన్స్, మీకు సహజంగానే దైవానుగ్రహం ఉంటుంది. మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన సిక్స్త్ సెన్స్ మీలో దాగి ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడిన 2 నిమిషాల్లోనే వారి క్యారెక్టర్ ఎలాంటిదో మీరు పసిగట్టేస్తారు. భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలు, ఒక వ్యక్తి వల్ల మీకు రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించగల శక్తి మీకు ప్రకృతి సిద్ధంగా వస్తుంది. సో అదేవిధంగా ఈ యొక్క డెస్టినీ 7 వాళ్ళు జ్ఞానిగా జీవిస్తారు. సమాజంలో పై ఆకర్షణలకు, కృత్రిమైన సంబంధాలకు మీరు చాలా దూరం. జీవితానికి ఉన్న అసలైన అర్థాన్ని వెతుకుతూ ఒక తత్వవేత్త అంటే ఫిలోసఫర్గా, లేదా ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి ఒక రీసెర్చర్ లాగా బ్రతకడమే మీ యొక్క జీవిత లక్ష్యం. సో వీరి యొక్క కెరీర్ మరియు సక్సెస్ కూడా చూద్దాం. కెరీర్ విషయంలో డెస్టినీ 7 వారిది ఎప్పుడు వారి యొక్క దారి సపరేట్గానే ఉంటుంది. మీరు ఏ పని చేసినా అందులో డెప్త్ అంటే లోతు ఎంత ఉంటుంది. పైన పని చేసి వదిలేయడం మీకు అస్సలు నచ్చదు. అలాగే 10 మందితో కలిసి గొడవగా అల్లరిగా ఉండే ప్రదేశాలలో మీరు అస్సలు పని చేయలేరు. ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్గా మీరు మీ పని చేసుకునే రంగాలే మీకు 100% కరెక్ట్. అదేవిధంగా వీరికి బెస్ట్ ప్రొఫెషన్ చూస్తే, ఎక్కడైతే విశ్లేషణ, అనాలసిస్ అవసరం వస్తుందో అక్కడ వీరు కింగ్స్ అవుతారు. అంటే లైక్ సైంటిస్టులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఐటీ రంగం, డేటా అనాలిస్ట్, సైకాలజీ మరియు డిటెక్టివ్ రంగాల్లో మీరు చాలా అద్భుతంగా రాణిస్తారు. ఇవి మాత్రమే కాకుండా అకల్ట్ సైన్సెస్ అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు లాంటి గూఢ శాస్త్రాలలో మరియు యోగా లేదా స్పిరిచువల్ టీచర్స్గా కూడా మీరు అడుగు పెడితే ఎవ్వరికి అందనంత ఎత్తులో వెళ్తారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో ఉండే డెప్త్ని అర్థం చేసుకునే కెపాసిటీ కేవలం కేతు ప్రభావం ఉన్న మీకే సాధ్యం. సో వీరి యొక్క ఆర్థిక స్థితి మరియు ఏ విధంగా ఉంటుంది? నిజం చెప్పాలంటే డబ్బు మీద మీకు విపరీతమైన వ్యామోహం ఉండదు. నాకు కోట్ల రూపాయలు రావాలనే మీరు ఎప్పుడు ఆరాటపడరు. మీ ఫోకస్ అంతా కూడా మీ పని మీద, నాలెడ్జ్ని పెంచుకోవడం మీదే ఉంటుంది. కానీ ప్రకృతి ఒక మ్యాజిక్ చేస్తుంది. మీరు డబ్బు వెంట పడరు, కానీ మీకున్న అపారమైన జ్ఞానము, మీ డెడికేషన్ వల్లే డబ్బు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. మీరు ఎంతగా జ్ఞానాన్ని ఆర్జిస్తే అంతగా సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఫేస్ చేసే అతిపెద్ద ఛాలెంజెస్ అంటే ప్రతి నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టుగానే మీ లైఫ్లో కూడా కొన్ని కష్టాలు, సవాళ్ళు ఉంటాయి. కేతు ఎఫెక్ట్ వల్ల మీరు మిగతా ప్రపంచానికి కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా మీ కష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే ఒంటరితనం, ఐసోలేషన్. మీరు అందరితో ఈజీగా కలిసిపోరు. మీ ఆలోచన స్థాయి చాలా హై లెవెల్లో ఉంటుంది. దానికి తగ్గ వ్యక్తులు దొరకపోవడం వల్ల చాలాసార్లు మిమ్మల్ని మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. నలుగురిలో ఉన్నా సరే మీ ప్రపంచం మీది అన్నట్లే ఉంటారు. మీ సైలెంట్ నేచర్ని చూసి చుట్టుపక్కల జనాలు వీరికి కొద్దిగా ఈగో ఎక్కువ, ఎవరితో కలవరు అనే మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. కానీ అది ఈగో కాదు, అది మీ క్యారెక్టర్ అని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు కూడా. అదేవిధంగా ఇంకో ఇబ్బంది వచ్చేసి ఓవర్ థింకింగ్. అంటే మీ బుర్ర ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఇది మీకు చాలా అతిపెద్ద శత్రువు. ఒక చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని 100 రకాలుగా అనలైజ్ చేస్తారు. జరగని దాని గురించి కూడా ఆలోచించి మీ మానసిక ప్రశాంతతను మీరే పాడు చేసుకుంటారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా మీ మైండ్ పనిచేస్తూనే ఉండడం వల్ల తీవ్రమైన నిద్రలేమి సమస్యను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పరంగా చూస్తే ఎమోషనల్ డిటాచ్మెంట్, మీ వ్యక్తిగత బంధాలలో, ప్రేమ వ్యవహారాల్లో కూడా ఒక్కొక్కసారి మీరు చాలా డిటాచ్గా అంటే అంటి ముట్టినట్టుగా ఉంటారు. మీరు వారిని ప్రేమిస్తారు, కానీ దాన్ని ఎలా వ్యక్తపరచాలో మీకు తెలియదు. లేదా సడన్గా మీ ప్రపంచంలోకి మీరు వెళ్ళిపోతారు. దీనివల్ల మీ లైఫ్ పార్ట్నర్ లేదా మీ కుటుంబ సభ్యులకు మీరు సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారేమో అని
తమను పట్టించుకోవడం లేదేమో అని ఫీలింగ్ వస్తుంది. ఇది మీ రిలేషన్షిప్లో కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. సో మీకు నేను ఇచ్చే అడ్వైస్ రెమెడీస్ వచ్చేసి డెస్టినీ 7తో పుట్టినవారు మీ లైఫ్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నా ఈ ముఖ్యమైన విషయాలు తప్పక గుర్తుంచుకోండి. నెంబర్ 1 ధ్యానం, మెడిటేషన్. మీ అతిపెద్ద సమస్య అయిన ఓవర్ థింకింగ్కి ప్రపంచంలో ఉన్న ఏకైక మందు ధ్యానం. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు మెడిటేషన్ కోసం కేటాయించండి. కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి. ఇది మీ బ్రెయిన్కి అద్భుతమైన పవర్ని ఇస్తుంది. అనవసరమైన ఆలోచనలు ఫిల్టర్ చేసి మీ ఫోకస్ని పెంచుతుంది. కేతువు యొక్క నెగటివ్ ఎఫెక్ట్ తగ్గించుకోవడానికి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. మూగజీవాలకు సేవ చేయాలి. అంటే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, లేదా పక్షులకు నీళ్లు పెట్టడము, ధాన్యం పెట్టడం లాంటి చిన్న చిన్న పనులు మీ యొక్క దినచర్యలో భాగం చేసుకోండి. దీనివల్ల మీ కర్మ క్లియర్ అయ్యి మీ కెరీర్లో ఉండే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. చివరిగా గుర్తుంచుకోండి, డెస్టినీ 7 అనేది చాలా స్పిరిచువల్ మరియు పవర్ఫుల్ నెంబర్. మీరు దైవానికి చాలా దగ్గరగా ఉన్నవారు. అయినా కూడా మీ లైఫ్లో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. కెరీర్లో పదే బ్రేక్స్ రావడం, లేదా ఆర్థికంగా ఎదగలేకపోవడం జరుగుతుంటే దానికి కారణం కేవలం మీ పుట్టిన తేదీ మాత్రమే కాదు, మీ పేరులోని నెగటివ్ వైబ్రేషన్ కూడా కావచ్చు. డెస్టినీ 7కి తగ్గట్టుగా మీ పేరు ఎలా వాడాలో ప్రొనాలజీ మరియు న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకోండి. మరియు నేమ్ పిరమిడ్ విధానం ద్వారా మీ సక్సెస్ పర్మనెంట్గా లాక్ చేయడానికి నేను మీకు సహాయపడతాను. మీ పేరులో చిన్న మార్పు మీ జీవితంలో ఎంత అద్భుతమైన మార్పు తీసుకొస్తుందో మీరు ప్రాక్టికల్గా చూస్తారు. నాతో పర్సనల్ కన్సల్టేషన్ లేదా అపాయింట్మెంట్ కొరకు దయచేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా నచ్చితే, మీ జీవితానికి కనెక్ట్ అయి ఉంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. కామెంట్స్లో మీరు ఫేస్ చేస్తున్న అనుభవాలను పంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మన అత్యంత పవర్ఫుల్ మరియు కర్మకారకుడైన శని భగవానుని యొక్క సంఖ్య డెస్టినీ నెంబర్ 8 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.